కేప్టౌన్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా సౌత్ ఆఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి 2 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమరం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాను సిరాజ్ 6 ఫర్ 15తో విశ్వరూపం ప్రదర్శించడంతో 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ సఫారీ పేసర్లు ఒక్కసారిగా విరుచుకుపడడంతో 153 పరుగులకే పరిమితమైంది. టీమిండియా తమ చివరి 6 వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోవడం కాకుండా ఓ అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకునింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాను మాల్కమ్ 106 శిరస్మేనియా శతకంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి బుమ్రా 6 ఫర్ 60 సఫారీలను దెబ్బకొట్టాడు. ఫలితంగా ఆ జట్టు 176 పరుగులకే పరిమితమై టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించి సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఇదో గొప్ప విజయం. తొలి టెస్టులో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆడాం, ఫలితం సాధించాం. బ్యాటర్లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం మా విజయ అవకాశాలను మెరుగుపరిచింది. తొలి ఇన్నింగ్స్లో ఒకే స్కోర్ వద్ద చివరి 6 వికెట్లు కోల్పోవడం దురదృష్టకరంగా అనుకున్నాము. సిరాజ్ గురించి మాట్లాడుతూ ఆ స్పెల్ చాలా ప్రత్యేకం. ఎప్పుడో కానీ ఇలాంటివి చూడలేం. బుమ్రా కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సాధారణంగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. మిగతా పని పిచ్చు చూసుకుంటుందని ఊహించాం. అదే జరిగింది. క్రెడిట్ మొత్తం పేసర్లకే దక్కుతుంది. సౌత్ ఆఫ్రికాకు ఎప్పుడు వచ్చినా పరిస్థితులు ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇక్కడ గత 4-5 సంవత్సరాల్లో మేము అత్యుత్తమైన విజిటింగ్ జట్టుగా మారాం. ఇక్కడే కాదు, ఓవర్సీస్ మొత్తంలో గత కొద్ది కాలంగా మేము చాలా మెరుగయ్యాం. సిరీస్ గెలుచుకుంటే బాగుండేది. సౌత్ ఆఫ్రికా అత్యుత్తమైన జట్టు. వారు మాకెప్పుడు ఛాలెంజే. అందుకే మేము ఇక్కడ సిరీస్ గెలవలేకపోతున్నాం. ఎల్గర్ గురించి మాట్లాడుతూ క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. కెరీర్ ఆద్యంతం జట్టులో ఉన్నతికి తోడ్పడాడు. ఇలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మ్యాచ్ల్లో ఎల్గర్ త్వరగా అవుట్ చేయడం గురించి ముందే మాట్లాడుకున్నాం. ఎల్గర్ ఇలాంటి కెరీర్ కలిగి ఉండడం అభినందనీయం. ప్రతిసారి ఇలాంటి ఆటగాడిని చూడలేం. అద్భుతమైన కెరీర్. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అంటూ హిట్మ్యాన్ ముగించాడు. తర్వాత సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఎల్గర్ గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తొలి ఇన్నింగ్స్లో చావు దెబ్బ తినడం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ శిరస్మేనియా శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్లోకి తెచ్చాడు. భారత్ పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకొని అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కాస్త కఠినమే. 2 ఫర్ 0తో తేడాను సిరీస్ గెలుచుకుంటే బాగుండేది. అయినా పర్వాలేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం. మా కుర్రాళ్ళ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ మొత్తం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు, ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ పిచ్చుపై ఫలితం అందరి ఊహలకు విరుద్ధంగా వచ్చింది. దురదృష్టవశాత్తు మేము బాధితులమయ్యాం. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి శశినే మా కొంప ముంచిందని ఎల్గర్ చెప్పాడు. ఈ మ్యాచ్లో కొన్ని రికార్డ్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. కేవలం 1.5 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ టెస్టు చరిత్రలోని బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డుకి ఎక్కింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతులే ముగియగా గత రికార్డు 656 బంతులు ఉండింది. 1932లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్కు ఈ ముందు వరకు టెస్టుల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా ఉండేది. ఈ జాబితాలో వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 1935లో మ్యాచ్ 3వ స్థానంలో 672 బంతులో ఉండగా, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్లో 4వ స్థానంలో ఉంది 788.
ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ లార్డ్స్లో 5వ స్థానంలో 793 ఉన్నది. ఇదిలా ఉంటే టెస్టుల్లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పేసర్లే మొత్తం 20 వికెట్లు సాధించడం విశేషం. అలాగే ఇంకా కొన్ని ఉన్నవి. ఫస్ట్ కేప్టౌన్ టెస్ట్ రికార్డులు. 2024లో తొలి టెస్టు కేవలం 1.5 రోజుల్లోనే ముగిసింది. 4.5 సెషన్లు. భారత్ సౌత్ ఆఫ్రికాను కేప్టౌన్లో తొలిసారి ఓడించింది. కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు. కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ధోని తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్గా హిట్మ్యాన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రీ ఎంట్రీ తర్వాత టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా అత్యల్ప స్కోరు 55 పరుగులు. ఇదే కావడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ జట్టు భారత్ పరుగులేమి 153 పరుగుల వద్ద చేయకుండా తమ చివరి 6 వికెట్లు కోల్పోవడం కూడా ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రామ్ రికార్డుకెక్కాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక వికెట్లు పడిన రెండో మ్యాచ్గా రికార్డుకెక్కింది. మ్యాచ్ విశేషాలైతే సిరాజ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. ఒకే స్కోరు వద్ద టీమిండియా చివరి 6 వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో 5 వికెట్ల ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికా నడ్డ విడిచిన బూమ్రా. సౌత్ ఆఫ్రికా తరపున టెస్టుల్లో అత్యంత వేగవంతమైన 6వ సెంచరీ చేసిన మార్క్రామ్ 99 బంతుల్లోనే. సౌత్ ఆఫ్రికా తరపున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రామ్ రికార్డు సృష్టించాడు 60.22తో. సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డిన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది. ఈ మ్యాచ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సిరాజ్కు దక్కితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు డెన్ ఎల్గర్, బూమ్రా సంయుక్తంగా పంచారు. ఇవే కాకుండా మరిన్ని రికార్డులు ఉన్నవి. అవేంటంటే ఇండియా బౌలర్స్ విత్ మోస్ట్ టెస్ట్ 5 ఫర్ సీనా కంట్రీస్. సీనా అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. 7 సార్లు కపిల్ దేవ్ చేస్తే భగవత్ చంద్రశేఖర్ 6 సార్లు సాధించాడు. జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా 6 సార్లు తీశారు. ఇండియా బౌలర్స్ విత్ మోస్ట్ టెస్ట్ వికెట్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా 45 అనిల్ కుంబ్లే చేస్తే 43 జవహర్లాల్ శ్రీనాథ్ తీశాడు. బుమ్రా 38 వికెట్లు తీసి ఉన్నాడు. మహమ్మద్ షమి 35 వికెట్లు, జహీర్ ఖాన్ 30 వికెట్లు. అదే కాకుండా విజిటింగ్ బౌలర్స్ విత్ మోస్ట్ టెస్ట్ వికెట్స్ ఇన్ అట్ న్యూలాండ్స్ 25 కాయిలిన్ బలెతి ఇంగ్లాండ్ టీం నుంచి 18 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా. షేన్ వార్న్ 17 వికెట్లు, జేమ్స్ ఆండర్సన్ 16 వికెట్లు, జానీ బ్రింగ్స్ ఇంగ్లాండ్ నుంచి 15 వికెట్లు. ఇండియా బౌలర్స్ విత్ మోస్ట్ టెస్ట్ 5 ఫర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా శ్రీనాథ్ 3 సార్లు తీస్తే దాన్ని బుమ్రా కూడా 3 సార్లు తీశారు. అలాగే బుమ్రా తర్వాత వెంకటేష్ ప్రసాద్, శ్రీశాంత్ అండ్ మహమ్మద్ షమి 2 సార్లు తీశారు. ఇది ఇప్పటి వరకు రికార్డ్ అయిన ఈ మ్యాచ్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.